నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే నేను నా గర్ల్ బెస్టీస్‌తో అయితే బయటికెళ్ళబోతున్నాను. శిల్పారామం వెళ్తున్నామనమాట. సో, శిల్పారామంలో లైక్ మనం పోట్రీది అది ఉంది కదా! చేద్దాం అనుకుంటున్నాము. సో, ఆఫ్టర్‌నూన్ టైమ్ అయితే కొంచెం ఖాళీ ఉంటదని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఇప్పుడు నేను స్టార్ట్ అవుతాను యాక్చువల్లీ ఆటో బుక్ చేసుకుంటాను. సో, నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నా ఐబ్రోస్ అయితే చాలా టూ మచ్‌గా పెరిగినాయి. బట్ ఇట్స్ ఓకే. నాకెందుకో బ్లష్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఐ లవ్ ఇట్. అండ్ నాకు డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువైనాయి ఫ్రెండ్స్. ఐ డోంట్ నో వై. ఓకే. ఈరోజైతే నా హెయిర్ నాకు చాలా నచ్చింది. మై హెయిర్. సో, ఎండ చాలా టూ మచ్ ఉంది. ఫస్ట్ అయితే స్కూటీ మీద వెళ్దాం అనుకున్నా. బట్ అయ్యేలా లేదు. బికాస్ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి. నా ఐబ్రోస్ నాకు చూసుకుంటే చాలా వాస్ట్‌గా అనిపిస్తున్నాయి. ఎనీవేస్ ఇట్స్ ఓకే. సో, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. డే అంతా నేనేం చేస్తాననేది వీడియో పెడతాను. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ. ఇది నా అవుట్‌ఫిట్ ఫర్ ద డే. సో, నేనైతే బ్లూ డ్రెస్ వేసుకుంటున్నా. ఇది నేను జూడియోలో తీసుకున్నా. లైటింగ్ సరిగ్గా లేదు. బట్ ఓకే. సో, దీనికైతే నేను ఈ బ్లూ జీన్స్ పేరప్ చేశా. యాక్చువల్లీ ఇది టార్న్ జీన్స్. బట్ దీనికి పేరప్ చేసినాను. ఇట్లా ఆల్ ఓవర్ చిన్న చిన్న డిజైన్ వచ్చిందనమాట. చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ దీనికైతే యాక్చువల్లీ ఇలా బెల్ట్ వచ్చింది ఇక్కడ. నాకు అది నచ్చలేదు. అది ఎక్కడో పడేసాను. బట్ ఓకే. ఇది బాగుందని చెప్పి వేసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ లెన్స్ లేవు. లెన్స్ అయిపోయాయి. సో, స్పెట్స్ పెట్టుకొని వెళ్తున్నాను. నా హెయిర్ ఎందుకో నాకు ఈరోజు చాలా వాల్యూమ్ అనిపిస్తుంది. అండ్ నేనైతే హెయిర్ కేర్ సిరీస్ స్టార్ట్ చేసినాను అనమాట. హెయిర్ గ్రోత్ కోసము. ప్రజెంట్ నా హెయిర్ లెంత్ ఎంత ఉందో అనేది కూడా మీకు చూపిస్తాను. దిస్ ఇస్ హౌ మై హెయిర్ వాల్యూమ్. యాక్చువల్లీ ట్రైపాడ్ లేదు. ట్రైపాడ్ మా తమ్ముడు తీసుకెళ్ళాడు. బికాస్ మా తమ్ముడు ట్రిప్‌కెళ్ళాడనమాట. సో, వాడు తీసుకెళ్ళిపోవడం వల్ల నాకు ట్రైపాడ్ లేదు షూట్ చేసుకోవడానికి. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఎండ అయితే టూ మచ్ ఉంది గైస్. టూ మచ్ అంటే టూ మచ్. అసలు ఎంత ఎండ ఉందంటే లిటరల్లీ డార్క్ అనిపిస్తున్నా. బయటకొచ్చి చూపిస్తా. మీరు చూడొచ్చు బయటంతా ఎండనే ఉంది. చాలా ఎండుంది. సో, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకైతే వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. అండ్ మనమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఆటో బుక్ చేసుకున్నా. ఆటో అయితే 5 మినిట్స్‌లో వచ్చేస్తదనమాట. ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. సో, నేనైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. అండ్ శిల్పారామంకి వెళ్తామా లేదా అనేదైతే నాకు క్లారిటీ లేదు. బికాస్ అక్కడికెళ్ళాక తెలుస్తుంది ప్లాన్ ఏంటని చెప్పి. సో, ఈ లోపలైతే మనము ఫైనల్లీ ఇంక నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఫుల్ అంటే ఫుల్ ఎండలనమాట. సమ్మర్ ఎంత హిట్టింగ్ ఉందో స్టార్టింగ్‌లోనే. ఫెబ్‌లోనే ఇలా ఉంటే ఇంక మనకి ముందు ముందు ఎలా ఉంటదా అనిపిస్తుంది. సో, నేనైతే ఆటోలో వెళ్ళిపోయాను ఎండ ఎక్కువుందని చెప్పి. మా ఇంటికైతే శిల్పారామం చాలా దగ్గర. అరౌండ్ 15 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు బైక్ మీదైతే. ఇంకా శిల్పారామం దగ్గరకొచ్చేసరికైతే మా ఫ్రెండ్స్ రాలేదు. సో, నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ కూర్చుందామన్నా కూడా ఎండనే ఉంది. నీడలో ఉన్న ప్లేసెస్‌లో ఆల్రెడీ అందరూ ఆక్యుపై చేశారనమాట. సో, చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. అండ్ కాకపోతే అక్కడ గ్రీనరీ ఉండడం వల్ల కొంచెం చల్లగా గూడా అనిపిస్తుంది. ఇంకా ఫ్యూ మినిట్స్ అయితే వెయిట్ చేశాను. ఈ లోపలైతే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. మా ఫ్రెండ్స్‌లో ఇద్దరిట్లో ఒక ఫ్రెండ్ అయితే వచ్చేసింది. సో, అందుకని చెప్పి తనతో కలిసి సోడా తాగడానికెళ్ళాననమాట నేను. నాకైతే ఫుల్ ఆన్ ఎండకి కళ్ళు తిరుగుతున్నట్టు అయిపోయింది. ఫుల్ గాబర్ గాబర్ అయిపోయిందనమాట. ఇంకా మేమిద్దరం అయితే సోడా తాగుదామని చెప్పి వచ్చేసినాము. ఇంకా మేము సోడా తాగే గ్యాప్‌లో అయితే మా ఇంకో ఫ్రెండ్ వచ్చేసిందనమాట. సో, మేము ముగ్గురం కలిసి గర్ల్స్ డేట్ లాగా వచ్చేసినాము. యాక్చువల్‌గా శిల్పారామం దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒక వీడియో చూసిందంట. రూ. 100కే పాటరీ థెరపీ అనేదుంది. సో, మనమే మన చేతులతో లైక్ తెలుగులో క్లియర్‌గా చెప్పాలంటే కుండలు చేస్తాం కదా! సో, మన చేతులతో మనమే చేసుకొని, మనమే తీసుకెళ్ళిపోవచ్చు. దట్ టూ రూ. 100 అంట. బికాజ్ పాటరీ కేవ్స్ అనేవి చాలా ఉంటాయి. చాలా ఎక్స్‌పెన్సివ్ దట్ టూ. సో, అది కూడా ట్రై చేయొచ్చు. బికాజ్ అక్కడ ఫుడ్ ఉంటుంది. కూర్చొని చేసుకోవచ్చు. అంతా చేయొచ్చు. బట్ ఇది కూడా మాకు ట్రై చేయాలనిపించింది. సో, ఇదైతే శిల్పారామం పక్కన ఉన్న ఇందిరా మహిళా శక్తి బజార్ అంట. ఇది ఫస్ట్ టైమ్ వెళ్తున్నా నేను. శిల్పారామంకి నేను చాలా టైమ్స్ విజిట్ చేసినాను. బట్ ఎప్పుడు కూడా ఇది నేనైతే చూడలేదనమాట. పార్కింగ్‌కి పక్కనే ఉంటది. శిల్పారామంకి రైట్ బిసైడ్ ఉంటుందనమాట. సో, దీంట్లో కూడా చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. జ్యువెల్లరీస్ ఉన్నాయి. కలంకారీ ప్రింట్స్ శారీస్ ఉన్నాయి. కాటన్ శారీస్ ఉన్నాయి.
లైక్ బ్రాస్లెట్స్, చైన్స్ రిలేటెడ్ కానీ చాలా ఉన్నాయి. హ్యాండ్‌మేడ్‌వి, క్రాఫ్టెడ్‌వి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక మేమొచ్చేసరికైతే ఇక్కడ షాప్ అయితే క్లోజ్ ఉండిపోయింది. సో, ఇక్కడైతే మా ఫ్రెండ్స్ బ్రాస్లెట్స్ చూస్తున్నారనమాట. బ్రాస్లెట్స్ చూస్తుంటే సడెన్‌గా అయితే నాకు తెలిసిన ఆంటీ వాళ్ళ స్టాల్ గూడా ఇక్కడే ఉందంట. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ. నేనిలా చూస్తుంటే ఆంటీ అయితే పిలిచింది. సో, నేనప్పుడే సడెన్‌గా షాక్ అయినా నాకెవరు తెలుసిక్కడ అని జెప్పి. సో, ఇక్కడ ఈ క్యూట్ స్టఫ్ అయితే చాలా బావుందని జెప్పి మా ఫ్రెండ్స్ చూస్తున్నారు. బ్రాస్లెట్స్ నిజంగా బావున్నాయి. మా ఫ్రెండ్ గూడా తీసుకుంది ఒకటి. ఇంకిలా చూస్తుంటే మా ఆంటీ అయితే నన్ను పిలిచారనమాట. నేను వెంటనే వీడియో అయితే ఆఫ్ చేశాను. బికాజ్ నాకంతగా అంటే లైక్ మనకు తెలిసిన వాళ్ళు సడెన్‌గా కలిస్తే ఆ హ్యాపీనెస్‌లో నేను వీడియో అయితే ఆఫ్ చేసేసాను. సో, ఆంటీ అయితే స్టాల్ పెట్టారు ఇక్కడ. ఆంటీ హ్యాండ్‌మేడ్ సోప్స్, షాంపూస్, ఆయిల్స్ అన్నీ చేస్తారనమాట. ప్యూర్ హ్యాండ్ మేడెడ్ అనమాట. చాలా అంటే చాలా బావుంటాయి. డాండ్రఫ్‌కి గానీ, హెయిర్ గ్రోత్‌కి గానీ, లైక్ హెయిర్ డ్యామేజ్‌కి గానీ ఉంటాయి. అండ్ టాన్‌కి గానీ, వైట్నింగ్‌కి గానీ క్రీమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఫుల్ ఆన్ హ్యాండ్ మేడ్. ఆంటీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళు ప్రీవియస్. ఆంటీకి చాలా కస్టమర్స్ కూడా ఉండేవాళ్ళనమాట. బట్ ఏంటంటే బయట సేల్ చేయాలి స్టాల్ పెట్టుకొనంటే బ్రాండింగ్, స్టిక్కరింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, దానికి టైం పట్టిందనమాట. సో, అందుకని చెప్పి ఇప్పుడైతే బ్రాండింగ్, స్టిక్కరింగ్ అన్నీ కూడా పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి. సో, ఇది వీట్ గ్రాస్‌తో గూడా ఆంటీ సోప్ ఆర్ సంథింగ్ ఏదో చేస్తారని చెప్పారు. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తుకు లేదు. సో, మీరు గనక శిల్పారామంకెళ్తే ఖచ్చితంగా ఆంటీ స్టాల్ విజిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్రొడక్ట్స్ కూడా పర్చేస్ చేయండి. ఇంకా ఆ తర్వాతయితే ఆంటీతో కొద్దిసేపు మాట్లాడి శిల్పారామంకయితే వచ్చేసినాము. శిల్పారామంకి రాంగానే ఎంట్రన్స్‌లో ఈ వినాయకుడున్నాడు. సో, కొన్ని స్టాల్స్ అయితే అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. బికాజ్ ఎండ అండ్ అది మేమెళ్ళిన టైం గూడా ఆఫ్టర్‌నూన్ టైమ్ అనమాట. అరౌండ్ 2:30, 2:40 టైంకి. సో, కొన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఇంకా కొన్ని కొన్ని ఓపెన్ ఉన్నాయన్నమాట. మేము రీసెంట్‌గా నాంపల్లి ఎగ్జిబిషన్‌కి గూడా ఎళ్ళినాం గదా! సో, అక్కడ చూసినట్టే అనిపిచ్చింది. బట్ నేను పర్టిక్యులర్‌గా ఈ షాప్ అయితే వీడియో తీశాను. బికాజ్ ఇక్కడ చాలా అంటే చాలా బావున్నాయి. నాకు ఈ వుడెన్ బొమ్మలవి మస్తు నచ్చినాయన్నమాట. మీరు జూడొచ్చు. వీటిని ఎగ్జాక్ట్‌గా ఏమంటారనేదైతే నాకు ఐడియా లేదు. బట్ మొత్తం వుడెన్ వాటితో చేసినవి. ఇక్కడ చూసారా రోలు దంచుతున్నట్టు గాని అవి ఎంత బావున్నాయి గదా! రోకలి ఇవన్నీ. సో, ఎవరైతే బొమ్మల కొలువు అవి చేస్తారు కదా! వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతది. సో, ఇక్కడ అన్ని టైప్ ఆఫ్స్ ఉన్నాయన్నమాట. నాకు అంటే నచ్చాయి. మీరు వీడియోలో చూడొచ్చు. ఎంత బుడ్డి బుడ్డివన్నీ గూడా చాలా బాగా కనిపిస్తున్నాయి గదా! ఇంకా ఆ తర్వాతయితే ముందుకొచ్చాక మాకీ వుడెన్ స్టోర్స్ అయితే కనిపిచ్చాయి. నేను శిల్పారామం సారీ నేను నమాషియాలో చెప్పాను గదా! వీటి మీద మీరు స్పెండ్ చేయొచ్చు మనీ అని జెప్పి. బట్ కంపారిటివ్‌లీ ఎగ్జిబిషన్ కంటే ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువున్నాయన్నమాట. నేను అందుకే జెప్పాను నుమాన్షియాలో వెళ్ళినప్పుడు ఆ వీడియోలో గూడా చెప్పినాను. మీరు షాప్ జేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు అని జెప్పి. బికాజ్ ఇవి బయట ఖచ్చితంగా ప్రైస్ అనేది ఎక్కువ చెప్తారు. నాకైతే ఈ ఫోను నచ్చింది. నాకు ఇక్కడ అంత ఎక్సైట్‌మెంట్ అయితే ఏమనిపించలే. బికాజ్ రీసెంట్‌గానే మనం న్యూమాన్షియాలో చూసాం కాబట్టి. అండ్ ఈ మిర్రర్స్ అయితే నాకు నచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బావున్నాయి. అండ్ నేనొక సిందూర్ గూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ముందుకొచ్చేసే తర్వాత అయితే ఒక షాప్‌లో మేము ఒక ప్లాజోస్ తీసుకున్నాము. అంకుల్ బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువలో ఇచ్చేసాడన్నమాట. అరౌండ్ 250కి అలా పడింది. ఇంకా శిల్పారామం అంటేనే క్రాకరీ. అసలు మీరు కనుక మీ ఇంట్లో క్రాకరీ యూనిట్స్ ఏదైనా కొనాలి అనుకుంటే లైక్ సిరామిక్ రిలేటెడ్‌వి మీరేమైనా పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని శిల్పారామంకెళ్ళిపోయండి. ఎందుకంటే శిల్పారామంలో దొరికినంత తక్కువ ప్రైస్‌లో అయితే ఇంకెక్కడ దొరకవు. బట్ మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో లెఫ్ట్ సైడ్‌లో కనిపించే వాళ్ళ దగ్గరైతే ఎంత బార్గెయిన్ చేసినా కూడా మీకు తగ్గించారనమాట. సో, శిల్పారామంలో ఒక వరకు లెఫ్ట్ సైడ్ మొత్తం క్రాకరీ షాప్సే ఉంటాయి. సో, అక్కడ మీరు బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ పెట్టిన వాళ్ళ దగ్గరైతే అసలు బార్గెనింగ్ కాదు కదా! ప్రైజెస్ అన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్ జెప్పారు. ఈ కప్స్ ఇవన్నీ గూడా టీ కప్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. ఇవన్నీ ఫస్ట్ అయితే మేము ఇదొక్క స్టాలే అని అనుకున్నాము. బట్ నాకు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకు గుర్తుందనమాట. ఇంకా స్టాల్స్ అన్నీ ఇలా పెడతారు గదా! అని జెప్పి. బట్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇదే ఆ లైన్. ఇక్కడ మొత్తం గూడా సిరామిక్‌వన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట వీళ్ళ షాప్‌లో. ప్రతి షాప్‌లో సేమ్ కలెక్షన్స్ సేమ్ ఖచ్చితంగా ఉంటాయి. నాకిక్కడ రాగానే ఫస్ట్ ఇవి కనిపించాయి. ఇవి రూ. 150 చెప్పారు. ఎంత వర్త్ అనిపించింది. లైక్ మీకు డెకోర్ పీస్ అనమాట. 150 ఈస్ గుడ్ ప్రైస్ అనే చెప్పొచ్చు. ఇంక ఇక్కడ కప్స్ మీషోలో కనిపించాయి, ఆన్‌లైన్‌లో కనిపించేవి చాలా ఉన్నాయన్నమాట. ఆన్‌లైన్‌లో కనిపించనివి గూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ కప్స్ చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి. ఇవి కూడా అరౌండ్ 150, 200 రేంజ్‌లో చెప్పాడు. నేనైతే ఇక్కడ ఒక సిప్పర్ తీసుకున్నాననమాట. అది నాకు అరౌండ్
200 పడింది. నేను 150కి బార్గెనింగ్ చేసినాను. బట్ తగ్గించలేదు. ఇంకా ఈ సిరామిక్ ప్లేట్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బావుంది. నా ఫ్రెండ్ అయితే ఒక సెట్ తీసుకుంది. అరౌండ్ 600 చెప్తే 400కి బార్గెనింగ్ చేస్తే ఇచ్చాడనమాట. చాలా బావున్నాయి. మీకిలా 3 సెట్స్ ఉంటాయి. వెయిట్ కూడా చాలా ఎక్కువున్నాయి. సో, వెయిట్ ఎక్కువుండడం వల్ల గూడా మనకి కొంచెం ప్లస్ అనే చెప్పొచ్చు. లైట్ వెయిట్ ఉంటే తొందరగా గూడా బ్రేక్ అయిపోతాయి. సో, ఇక్కడ మేము చూస్తున్నాం గదా! ఇలా సెట్స్ అనేవి ఇందులో అయితే మేము తీసుకున్నాము. మొత్తం 3 కలిపొస్తాయన్నమాట. ఈళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బావుంది. మీరు నెక్స్ట్ టైమ్ శిల్పారామం వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాతయితే మేమిక్కడ క్రాకరీ షాపింగ్ చేసి బయటకొచ్చేసరికయితే ఇంకా షాప్ ఓపెన్ అయిపోయిందనమాట. సో, పాటరీ చేసేసినాము మేమైతే. సో, మనం చేసింది మనం ఇంటికి పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడ చేయడానికైతే రూ. 100 మాత్రమే. బట్ మేమైతే అది డ్రై అవ్వడానికి టైం పడతది. సో, బ్రేక్ అయిపోతది దారిలోనే అని చెప్పి తీసుకెళ్ళలేదనమాట. ఇఫ్ యూ వాంట్ మీరు తీసుకెళ్ళొచ్చు. మనం చేసింది మనకొద్దు ఐ మీన్ అది డ్రై అవ్వలేదు తీసుకెళ్ళలేదంటే మనం వేరేది గూడా తీసుకెళ్ళొచ్చనమాట. బట్ ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయండి. రూ. 100కి ఇంత తక్కువ ప్రైస్‌లో చేయడం అనేది వర్త్ అనే చెప్పొచ్చు. సో, మోర్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. బాయ్.